చంద్రబాబు కావాలా జగన్ కావాలా? నాకు జగన్ వద్దు. ఎందుకు? బాబాయ్ రావాలి. బాబాయ్ రావాలి. మా బాబు గారు ఉద్యోగాలు రావాలి మా మనవాళ్ళకి. అది లెక్క. జగన్ వాళ్ళు రావా? వేసాము వేయరు ఓట్లు. డెవలప్ అయ్యేది డెవలప్ లేదు కదా. డెవలప్ ఎందుకు? పథకాలు గట్ట అందుతున్నాయి కదా అంటున్నారు కదా. పథకాలు అందుతున్నాయి కదా. పథకాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు పథకాలు? వస్తుంది వద్దు వెళ్ళండి. నీకు అనవసరం. ఇతడు ఛాన్స్ లేదు. జగన్ లేదు ఛాన్స్. మా మనవాళ్ళు అందరు చదువుకున్నారు. ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, డెవలప్ లేదు, ఏమి లేదు. ఏమి ఇచ్చాడు? పింఛన్లు ఇచ్చాడు. ఒక్కడే ఇచ్చాడా? అందరికి ఇచ్చా. దేశం అంతా ఇస్తున్నారు పింఛన్లు. అమ్మవారు అన్నాడు. అమ్మవారు ఎవరు పెట్టారు? బాబు పెట్టాడు. అవన్నీ నేను మాట్లాడలేదు. అయినా నాకు ఓపిక లేదు. మరి బాపట్ల నరేంద్రవరం కావాలా లేదా కోన రఘుపతి కావాలా ఎమ్మెల్యేగా? వైసీపీయా? నాకు రాజుగారే గెలవాలి. ఎందుకు రాజుగారు? కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గారు బాగా చేయలేదు. ఎందుకో ఏమిచ్చాడు? కోన రఘుపతి ఏమిచ్చాడు ఇక్కడ జనాలకి లేబర్కి? అది నా లెక్క. గెలుస్తారు పక్కా. మరి టీడీపీ పక్కాగా గెలిచేది. 30 ఏళ్ళతో గెలుస్తాడు. వైసీపీకి వేస్తారు, టీడీపీకి వేస్తారు మీరు ఓటు? లేదు, వైసీపీకి అయ్యం. ఈసారి నరేంద్రబాబు గెలుస్తారు. గెలుస్తాడు. 30 ఏళ్ళు. బాబాయ్ నువ్వు చదవంటావా? మా పెద్ద అని చెప్పింది కరెక్ట్. పోయినసారి ఏమన్నా ఈయనమన్నా 15 ఏళ్ళతో గెలిచాడు. 15 ఏళ్ళు 30 ఏళ్ళతో గెలుస్తాడు రాజుగారు. అది లెక్క. మీది ఇక్కడే మాదే ఊరే. పక్కనే ఇల్లు మాది. ఓకే, గెలిపించుకుంటారా మీ ఏరియా వాళ్ళంతా?